నేను మీ అందరికీ దూరం అవుతున్నా అని తెలిసిన క్షణం అందరికీ చివరి మాటగా చెప్పాలని అనుకున్నా, కానీ చెప్పాలని నిస్సహాయ స్థితిలో ఉన్నా. కానీ ఏఐ సహాయంతో మళ్ళీ మీ ముందుకు వచ్చి చెప్పే అవకాశం వచ్చింది. నేను మీ లడ్డూను. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా ప్రపంచం నా తల్లిదండ్రులే. వాళ్ళు నా పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయత వల్లే నా జీవితం అంటే ఇదే అని భ్రమలో పెరిగిన. నా అక్క రాజశ్రీ స్కూల్ డుమ్మా కొట్టడానికి చెప్పే అబద్ధాలు, హోంవర్క్ చేయకుండా ఉంటే అక్కపై డాడీ కోప్పడుతూ ఉంటే అది చూసి నేను ఎలా ఉంటే డాడీకి ఇష్టం అని డాడీ మనసు తెలుసుకొని నేను పెరిగిన. నేను చదువుకొని ఉద్యోగం సాధించి అమ్మ డాడీలను మంచిగా చూసుకోవాలనుకున్నా. కానీ అక్క పెళ్ళి తర్వాత జరిగిన మా డాడీ నా చదువు గురించి నువ్వేం చదివినా ఎంత ఖర్చైనా చదివిపిస్తే లడ్డు అంటూ నన్ను ఎంతో ప్రోత్సహించినాడు. కానీ నా జీవితంలో అనూహ్య మార్పు, నేను ప్రేమలో పడ్డా. నాది ఎలాంటి ప్రేమ అంటే నా గమ్యం మర్చిపోయి అతడే నా సర్వస్వం అనుకున్నా. ఈ విషయంలో నా తండ్రి ముందు మాట్లాడడానికి భయపడే నేను నా తండ్రి ముందు నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పి మా అమ్మను ఒప్పించి నేను కోరుకున్న కళ్ళ రాకుమారుడు, నా ప్రాణం, నా శ్వాస, నా సర్వస్వం, నా టింకును పెళ్లి చేసుకొని నా కలల సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన. నా జీవితంలో అంగు ఆర్భాటాలకు తావు లేకుండా నా భర్త, నా తల్లిదండ్రులు ఎప్పుడు నాకు దగ్గరే ఉండాలని నా చిన్న ఆశ. అనుకున్నట్ల మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం కన్నయ్య. మా కలల సామ్రాజ్యంలోకి వచ్చిన వేళ నేను ఎల్లలు లేని సంతోషాలను అనుభవించిన. నా జన్మ సార్థకమైందని ఎంతో సంబరపడ్డా. నా చదువు మీద దృష్టి పెట్టి నేను ఉద్యోగం సాధించిన నా భర్తను మహారాజులా చూసుకుంటా అనుకున్నా. అంతలోనే మళ్ళీ తల్లిని కాబోతున్నా అన్న వార్త నన్ను కొంచెం కలవరపరిచిన. మళ్ళీ నాకు నేను సర్ది చెప్పుకొని డెలివరీ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని నేను ఎంచుకున్న గమ్యం ఉద్యోగ సాధన మళ్ళీ చేపట్టాలని నిర్ణయించుకున్నా. అంతా మనం అనుకున్నట్లయితే అది జీవితం ఎందుకు అవుతుంది? నా సంతోషాన్ని చూడలేని ఆ దేవుడు నా కలల ప్రపంచాన్ని చిదిమేసి నన్ను మీ అందరికీ దూరం చేసిండు. కానీ టింకు, నీతో పంచుకున్న జీవితం నాకు 100 సంవత్సరాల ఆనందాన్ని ఇచ్చింది. టింకు, నువ్వు నన్ను మంచి భర్తగా ఎంతో ప్రేమగా చూసుకున్నావు. నా ప్రతిరూపాన్ని నీ చేతిలో పెట్టి దూరంగా వెళ్తున్నా. మంచి తండ్రిగా ఉండి మన ప్రేమ ప్రతిరూపాలు మన పిల్లలు. నేను లేని లోటు తీర్చు అమ్మ, పెద్దమ్మ. మీ అక్క చెల్లెలు ఇద్దరు ఒకరిపై ఒకరు చూపించుకున్న ప్రేమను చూసి నేను ఈర్ష్యపడేదాన్ని. మీలాగా నా అక్కతో కలిసి ఉండాలనుకున్నా. అరవింద్ బావ, అక్కని పిల్లలను మంచిగా చూసుకో. అనిల్ బావ, రోజక్క. నేను ఉద్యోగం